అని భయం. దక్షుడిలా చూసి ముఖం తిప్పేసుకున్నాడు. ఆవిడ వెళ్ళి నిలబడి అడిగింది, ఏరా నీకు పరమశివుడు పనికి రాలేదు, పరమశివుడికి హవిస్సు లేని యాగం చేస్తున్నావు, శివుడంటే అంత చేతకానివాడు అనుకుంటున్నావా? ఆయన మహానుభావుడు. ఆయన పాద సరోజములకు అంటుకున్నటువంటి ఆ ధూళికణాల్ని సమ్మతి దాల్చరే మస్తకంబులను సరస్వతీ భర్త అయిన చతుర్ముఖ బ్రహ్మగారు కిరీటాల మీద చల్లుకుంటాడు, నీకు తెలీదా? అటువంటి వాణ్ణి పట్టుకొని ఆయనే అలాంటివాడు ఇలాంటివాడు అని ఆయన్ని నింద చేసి ఆయన్ని యాగానికి పిలవడం మనిషవా? భవో నహో ద్వేష్టి శివం శివేతరహ అని అడిగింది ఆవిడ. పరమేశ్వరుణ్ణి నింద చేసిన చోట, శివుణ్ణి వద్దు అన్న చోట శివం ఎలా కలుగుతుందిరా? మంగళం ఎలా కలుగుతుంది? కాబట్టి మంగళం కలగదు, నీకు అమంగళం కలుగుతుంది అని, నేను ఈ శరీరంతో ఉంటే